మా ఫైనల్ ఎడ్యుకేషన్ లోన్ పేమెంట్ అయిపోయిందిరా. $85,000 లోన్ కట్టేసినాం. All right, so we have $3,177.88 remaining. ఇప్పుడు మన లోన్ ఎంపవర్ ఫైనాన్సింగ్ కి రీఫైనాన్స్ చేసినుండే. Let's do the payment. All right, we got the funds. Authorize payment and done. నమస్తే మా, ఫైనలీ యుఎస్ లో గ్రాడ్యుయేట్ అయిన 1 year కి మొత్తం నా $85,000 లోన్ అంతా క్లియర్ చేసిన. ఎస్, ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ తోని ఒరిజినల్ జాబ్ తెచ్చుకొని మొత్తానికి క్లియర్ చేసిన. మొత్తం $85,000 అంటే ఇంతగానం లోన్ క్లియర్ చేసుడు ఎట్లా వర్కౌట్ అయిందో చెప్తా. వెల్, ఈ లోన్ మొత్తం అర్థం కావడానికి మంచిగా ఒక టైం లైన్ లో చెప్తా. నేను యుఎస్ లో మాస్టర్స్ చేద్దామని 2021 జూన్ జూలైలో అనుకున్నా. 2021 సెప్టెంబర్ లో అనుకుంటా జిఆర్ఈ ఇంకా ఐఎల్స్ ఎగ్జామ్లు రాసిన. అరౌండ్ 2021 డిసెంబర్ లో యూనివర్సిటీస్ కి అప్లికేషన్స్ చేసిన. మార్చ్ 2022 లో నాకు కావాల్సిన యూనివర్సిటీ UMBC లో ఫాల్ 22 కి అడ్మిట్ వచ్చింది. అడ్మిట్ రాగానే ఏప్రిల్ 2022 లో వీసా స్లాట్స్ కోసం చూస్తుంటే నాకు జూన్ 2022 కి స్లాట్స్ దొరికినాయి. ఇప్పుడు చేతిలో వీసా స్లాట్ ఉంది అండ్ మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలి. మే 6th కి ప్రాడిజీ ఫైనాన్స్ లో ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేసిన. అండ్ మే 11th కి నాకు వీళ్ళ దగ్గర నుంచి ఒక మెయిల్ వచ్చింది. నాకు వేరే ఎక్కడి నుంచో అవుట్ స్టాండింగ్ లోన్ ఏదో ఉంది, అది నేను కట్టలేదు, సో ఇప్పుడు నీకు లోన్ ఇవ్వము అని చెప్పిండు. నాకేం లోన్ ఉంది అని నాకు అర్థం కాలే. తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఈ ధని అనే కంపెనీ నన్ను స్కామ్ చేసాడు. ఏమైందంటే, ఎవడో న్యూఢిల్లీ నుంచి నా పాన్ ఇంకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లేపేసి నా పేరు మీద వాడు లోన్ పైసలు తీసుకున్నాడు. అండ్ ఈ ధని కంపెనీ వాడు దాన్ని అప్రూవ్ చేసి నా పేరు మీద వేరే టోన్ కవన్కు పైసలు ఇచ్చాడు. అండ్ ఆ స్కామర్ గారు నా పైసలు తీసుకొని గాయబైపోయాడు. ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ధని వాళ్ళకి మస్తు మెయిల్స్ పంపి వీళ్ళ కోసం 100-200 కిలోమీటర్లు తిరిగి మజాక్ చేస్తారే, మొత్తం స్ట్రెస్డ్ అవుట్ ఉండే. వీళ్ళేమో ఆఫీస్ అని చెప్పి దగ్గర 200 కిలోమీటర్లు తిప్పారు. ఈ స్కామ్ అయినప్పుడు ఒక వారం 2 వారాలు మొత్తం అవుట్ ఉండే. సో ఇట్లా ఈ ధని వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి, అరే మీరు ఇట్లా చేసినందుకు నాకు అసలు ఎడ్యుకేషన్ లోన్ వస్తలేదు, అసలు మీరు ఎవరికి లోన్ ఇచ్చిండ్రు, అట్లెట్లు ఇస్తారు అని అంటే, మాకు తెలియదు, నువ్వే తీసుకున్నావు అని చెప్పి పైసలు కట్టించుకోరు. మనకి ఇప్పుడు ఈ జంజట్ కి టైం లేదు, వీసాకి టైం దగ్గర పడుతుంది. ప్రాడిజన్ కి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన, రెస్పాండ్ అవడానికి ఒక వారం టైం అవుతుంది అన్నాడు. అండ్ ఇంకొక 5 రోజులలో మన ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు ఇక వేరే దగ్గర నుంచి లోన్ కి ట్రై చేద్దామని చెప్పి ఆప్షన్స్ చూస్తున్నా. నా ఫ్రెండ్ గాడు కూడా అవాన్సే వాళ్ళది సోమాజిగూడలో ఆఫీస్ ఉంది, అక్కడ లోన్ అప్లై చేస్తే ఒక 4 days లో లోన్ వచ్చేసిందని చెప్పిండు. పెద్దగా ఇప్పుడు మన చేతిలో టైం లేదు, ఆప్షన్స్ లేవని చెప్పి పోయి అప్లై చేసిన. ఒక 3-4 days లో మనకి 43 lakhs ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అదే రోజు ప్రాడిజీ వాడు కూడా మన సిచ్యువేషన్ ఎవాల్యుయేట్ చేసి మనకి లోన్ అప్రూవల్ లెటర్ ఇచ్చిండు. జూన్ 1st 2022 కి హైదరాబాద్ లో నాది బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ అయింది. జూన్ 2nd కి ఢిల్లీకి పోయినా. అండ్ జూన్ 3rd కి ఢిల్లీలో వీసా ఇంటర్వ్యూ అయింది అండ్ వీసా అప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇక యూఎస్ కి పోవడానికి ముందు కొంచెం షాపింగ్ కి ఇంకా కొన్ని వేరే లోన్స్ కి కొంచెం పైసలు కావాలి. డాడీకి కూడా హోమ్ లోన్ కోసం కొంచెం పైసలు అవసరం ఉండే. ఇప్పుడు ప్రాడిజీ అయితే మనం యూఎస్ కి పోయినాక పైసలు ఇస్తాడు, బట్ అప్పట్లో అవాన్సే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడే మనకి మనీ డిస్బర్స్ చేస్తుండే. సో అవాన్సేలో లోన్ తీసుకుందామని ఫిక్స్ అయినా. ఈ అవాన్సేకి 43 lakhs ది లోన్ అప్రూవ్ అయింది, బానే ఉంది. కాకపోతే అవాన్సేలో లోన్ కోసం కోసైనర్లు కావాలి. అంటే మన తరఫున షూరిటీ కోసం ఎవరైనా సైన్ పెట్టాలి. యూఎస్ కి పోయి మాస్టర్స్ చేద్దాం అనుకున్న డిసిజన్ నాది. ఖర్చు ఎంతున్నా ఏమున్నా నేనే చూసుకోవాలని ఫిక్స్ అయినా. డాడీకి మమ్మీకి అడగొద్దు, అడిగి వాళ్ళని టెన్షన్ పెట్టొద్దు, మళ్ళీ నాకేమైనా సిచ్యువేషన్ బ్యాడ్ అయితే వాళ్ళ మీద స్ట్రెస్ పడొద్దు. అందుకే ఆస్తులు పాస్తులు పేపర్లు ఏం పెట్టకుండా నా పేరు మీద లోన్ తీసుకొని నేను జాబ్ తెచ్చుకొని నా లోన్ ని నేనే క్లియర్ చేసుకుందామని ఫిక్స్ అయిన ఉండే. బట్ అవాన్సేకి కోసైనర్ కావాలి. కొల్లాటరల్ అవసరం లేదు, అంటే ఆస్తి పేపర్లు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కోసైనర్ ఎవరో ఒకరు షూరిటీ లాగా సైన్ పెట్టాలి. ఇక మనకు పెద్దగా ఆప్షన్లు లేవు కాబట్టి మమ్మీ డాడీ సిగ్నేచర్ షూరిటీ లాగా పెట్టాల్సి వచ్చింది. అండ్ మనకు అవాన్సేలా ఇంట్రెస్ట్ రేట్ 12.4% పడ్డది. ఇది వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్, మార్కెట్ ని బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు. మన మార్కెట్ కూడా మన అదృష్టం లాగా దరిద్రంగానే ఉంటది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పెరుగుతూనే ఉంటది, అది సహజం. బట్ ఎనీవేస్ మన అవాన్సే ఇంట్రెస్ట్ రేట్ 12.4% వచ్చింది. ఇక్కడ లోన్ 43 lakhs అంటే $48,126 అప్రూవ్ అయింది. దీంట్లో నుంచి ఒక 1 lakh ఇన్సూరెన్స్ కి కట్ అయింది. నెక్స్ట్ ఒక 1 lakh ప్రాసెసింగ్ కి కట్ అయింది. రిమైనింగ్ 41 lakhs నుంచి ఫస్ట్ సెమిస్టర్ కోసం ట్యూషన్ ఇంకా లివింగ్ ఎక్స్పెన్సెస్ కి మనకు ఫస్ట్ డిస్బర్స్మెంట్ కావాలి. ఆల్సో కొన్ని వేరే ఖర్చులు కూడా నేను చెప్పిన కదా. సో ఇక జూలైలో 25 lakhs డిస్బర్స్ చేపించిన. అండ్ ఇప్పుడు మన లోన్ అకౌంట్ లో ఇంకా రిమైనింగ్ 16 lakhs మిగిలినాయి. ఇప్పుడు డిస్బర్స్ చేపించిన 25 lakhs నుంచి షాపింగ్, హోమ్ లోన్ ఇంకా వేరే ఖర్చులకి ఒక 9 lakhs వాడిన. రిమైనింగ్ 16 lakhs ని $US కి కన్వర్ట్ చేపించిన. ఈ కన్వర్ట్ చేపించిన 16 lakhs తీసుకొని యూఎస్ కి బయలుదేరిన. ఇప్పుడు యూఎస్ లో నేను ఇల్లీగల్ పార్ట్ టైం ఏం చేయొద్దు. ఇనిషియల్ గా యూఎస్ లైఫ్ లో నాకు ఖర్చు అయినా పర్వాలేదు, మంచిగా స్కిల్స్ పెంచుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయినా. నా టైం ని నేను కరెక్ట్ గా వాడుకోవాలి. పార్ట్ టైం అని వేరే పనులని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని ఫిక్స్ అయినా. ఇప్పుడు ట్యూషన్ ఫీజ్ కి ఫస్ట్ సెమిస్టర్ $12,000 కట్టిన. రిమైనింగ్ $6,000 1 year లివింగ్ ఎక్స్పెన్సెస్ కి సరిపోతాయి. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజ్ కోసం మనకు మళ్ళీ పైసలు కావాలి కదా. మన లోన్ అకౌంట్ లో ఉన్న రిమైనింగ్ 16 lakhs జనవరి 2023 లో డిస్బర్స్ చేపించిన. సెకండ్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కి వచ్చినాం. అండ్ ఈ పాయింట్ కి అవాన్సేది లోన్ మొత్తం ఖతం అయిపోయింది. మనకి డిగ్రీ రావాలంటే కంప్లీట్ చేయాల్సిన ఇంకా 2 సెమిస్టర్లు ఉన్నాయి. మన చేతిలో పైసలు లేవు. ఇప్పుడు మళ్ళీ ప్రాడిజీ ఫైనాన్స్ లో నా పాత అప్లికేషన్ ని మళ్ళీ రీఅప్లై చేస్తే $20,000 అప్రూవ్ అయింది. ప్రాడిజీ ఫైనాన్స్ లో ఈ ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ నాకు 12.25%
95% కి వచ్చింది. థర్డ్ సెమిస్టర్ కి జూలై 2023 లా ప్రాడిజీ నుంచి $10,000 డిస్బర్స్ చేయించిన. అండ్ ఫైనల్ సెమిస్టర్ కి జనవరి 2024 లా రిమైనింగ్ $10,000 కూడా ప్రాడిజీ నుంచి డిస్బర్స్ చేయించిన. అండ్ ఫైనలీ మే 2024 లో మనం గ్రాడ్యుయేట్ అయినాం. ఈ పాయింట్ వరకు మనం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ జస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ మాట్లాడితే అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్ $48,125, ఇంకా ప్రాడిజీ ఫైనాన్స్ లోన్ $20,000, $68,125 అయింది. ఇంట్రెస్ట్ తో కలిపి అరౌండ్ 75 lakhs ఆర్ $85,000 అయింది. ఇప్పుడు ఏదేమైనా జాబ్ తెచ్చుకోవాలి అండ్ నిజాయితీగా స్కిల్స్ నేర్చుకొని ఒరిజినల్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా ఒరిజినల్ జాబ్ తెచ్చుకొని పైసలు సంపాదించడం ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అని చూపించాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మై జాబ్ అండ్ స్టార్టెడ్. మేలా గ్రాడ్యుయేట్ అయినా, ఓపీటీకి అప్లై చేసిన, అప్రూవ్ అవ్వడానికి మస్తు టైం పడుతుంది. చేతిలో ఆల్రెడీ ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంది, ఓపీటీ ఇంకా వస్తలేదు, సమ్మర్ ఏమో అయిపోయేటట్టుంది. సో $1,700 ఏమో కట్టి ప్రీమియం ప్రాసెసింగ్ అప్లై చేసిన. జూలైలో ఓపీటీ స్టార్ట్ అయింది అండ్ జాల్లో 2 months రిమోట్ సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చింది. ఇక్కడ నాకు మొత్తం ఇంటర్న్షిప్ సాలరీ ఆఫ్టర్ టాక్సెస్ $1,500 ఏమో వచ్చింది. ఇవి మొత్తం ప్రీమియం ప్రాసెసింగ్ కే పోయినాయి. ఎగ్జాక్ట్ ఇదే టైంలో ఆస్టిన్ టెక్సస్ లా హీరో డిజిటల్ అనే కంపెనీలో ఒక ఫ్యాన్ ప్రాజెక్ట్ కోసం జాబ్ వచ్చింది. లీడ్ ప్రొడక్షన్ డిజైనర్ ఆన్ సైట్ ఇన్ పర్సన్ జాబ్. ఈ ఫ్యాన్ ప్రాజెక్ట్ కూడా ఓన్లీ చిన్న 2 months ప్రాజెక్ట్ మాత్రమే. 2 months లో అరౌండ్ $11,000 వచ్చింది. అవి బిల్స్ ఇంకా చిన్న ఖర్చులకు అయిపోయినాయి. ఇక్కడ జాల్ ఇంటర్న్షిప్ అండ్ హీరో డిజిటల్ కాంట్రాక్ట్ రోల్ ఈ రెండు ఒకటే టైంకి వచ్చినాయి కదా. అసలు మేనేజ్ చేయడం అయితే వేరే లెవెల్ క్రేజీ ఉండే. జాల్వ్ అనేది యుఎస్ కంపెనీ బట్ డిజైన్ టీమ్ అంతా ఇండియా బేస్డ్ ఉండే. సో మార్నింగ్ 9 to 6 వరకు హీరో డిజిటల్ ఆఫీస్ లో పని చేసుకొని ఇంటికి వచ్చి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని నైట్ 9 నుంచి 4 వరకు జాల్వ్ ఇంటర్న్షిప్ పని చూసుకుంటుండే అండ్ మళ్ళీ రిపీట్. ఇప్పుడు మన చేతిలో ఫుల్ టైం జాబ్ ఇంకా లేదు కదా. సో ఇదే ఫేజ్ లో దొరికిన టైంలో ఫుల్ టైం జాబ్ లో కూడా అప్లై చేస్తుండే. ఫైనలీ 2 month ఇంటర్న్షిప్ ఇంకా ఫ్యాన్ ప్రాజెక్ట్ 2 అయిపోగానే మనకి ఇప్పుడు చేస్తున్న యాపిల్ ది హీరో డిజిటల్ లో ఫుల్ టైం జాబ్ వచ్చింది. సెప్టెంబర్ 2024 లో ఈ మెయిన్ జాబ్ స్టార్ట్ అయింది. ఇక లొల్లి చేయకుండా లోన్ క్లియర్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా మనం చూసినట్టు ఈ 2 ఎడ్యుకేషన్ లోన్లు విత్ ఇంట్రెస్ట్ ఈ పాయింట్ వరకు కలిపి అరౌండ్ 75 lakh rupees అయింది. అంటే దగ్గర $85,000 అయింది. వచ్చిన సాలరీ నుంచి చాలా మినిమం ఖర్చు పెట్టడానికి చూస్తుండే. కార్ కూడా కొనలేదు, ఎక్కువ షాపింగ్ కూడా చేయలేదు. రిమైనింగ్ సాలరీ అంతా ఎవ్రీ మంత్ అవాన్స్ ఏది వాళ్ళ వెబ్సైట్ లో లోన్ కడుతుండే. ఇప్పుడు వచ్చినట్టు కడుతున్నాం బట్ ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటే బాగుంటది కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు అని చూస్తుంటే రీఫైనాన్సింగ్ గురించి తెలిసింది. మనం మన ఎగ్జిస్టింగ్ లోన్ ని ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి రీఫైనాన్స్ చేస్తే నార్మల్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కొత్త బ్యాంక్ లో లోన్ తీసుకుంటే వాడికి బెనిఫిట్ కాబట్టి పాతది క్లోజ్ చేసి వీడి దగ్గరికి రావడానికి వీడు మనకు ఆఫర్ ఇస్తాడు. జనరల్ గా యూఎస్ ఎడ్యుకేషన్ లోన్లు చూస్తే వీటి ఇంట్రెస్ట్ రేట్లు మన ఇండియన్ ఎడ్యుకేషన్ లోన్స్ కంటే బాగానే తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ లోన్ ని యూఎస్ బ్యాంక్ కి రీఫైనాన్స్ చేయాలి అంటే ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఒక యూఎస్ బ్యాంక్ నుంచి ఇంకొక యూఎస్ బ్యాంక్ కి మనం రీఫైనాన్స్ చేస్తున్నట్టయితే పెద్ద ప్రాబ్లం లేదు, ఈజీగా రీఫైనాన్సింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లు ఏవైతే ఉన్నాయో ప్రాడిజీ ఇంకా అవాన్సే ఈ 2 యూఎస్ బ్యాంకులు కాదు. మన ప్రాడిజీ ఫైనాన్స్ ఏమో యూరప్ బేస్డ్ బ్యాంక్. వీళ్ళు లోన్ డిస్బర్స్ చేసేది అయితే US dollars లోనే చేస్తారు అనుకో. బట్ ప్రాడిజీ ఫైనాన్స్ ఇస్ యూరప్ బేస్డ్ బ్యాంక్. నెక్స్ట్ అవాన్సేనేమో ఇండియన్ బేస్డ్ NBFC. వీళ్ళు లోన్ ని ఇండియన్ రూపీస్ లో డిస్బర్స్ చేస్తారు. ఇప్పుడు యూఎస్ బ్యాంక్ కి రీఫైనాన్స్ చేద్దామంటే మన ఎగ్జిస్టింగ్ లోన్స్ ఒకటేమో యూరప్ బేస్డ్ బ్యాంక్ ఆయే, ఇంకొకటేమో ఇండియన్ బేస్డ్ బ్యాంక్ ఆయే. చాలా ఆప్షన్స్ చూసిన తర్వాత సోఫై అనే యూఎస్ బ్యాంక్ కోడ్ మన ప్రాడిజీ ఫైనాన్స్ అనేది యూరప్ బేస్డ్ బ్యాంక్ అయినా గానీ లోన్ అయితే US dollars కాబట్టి రీఫైనాన్స్ చేస్తా అని చెప్పిండు. అండ్ ఇప్పుడు ప్రాడిజీ నుంచి సోఫైకి రీఫైనాన్స్ చేయగానే డైరెక్ట్ నా ఇంట్రెస్ట్ రేట్ 12.25 నుంచి 7% కి పడిపోయింది. ఈ ప్రాడిజీది చిన్న అరౌండ్ $20,000 లోనే కాబట్టి మొత్తం ఒక 3-4 months లో క్లియర్ చేసేసిన. అండ్ ఇప్పుడు అయ్యింది ఒక ఎక్స్ట్రా మ్యాజిక్, ఆర్ బెటర్ నాకు ఇప్పుడు తెలిసింది ఒక ఎక్స్ట్రా మ్యాజిక్. ఇప్పుడు మనం ఇక్కడ హీరో డిజిటల్ లో ఫుల్ టైం ఎంప్లాయీ కాబట్టి మనకి ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఏంది అంటే మా దగ్గర స్టూడెంట్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుండే. ఈ ప్రోగ్రామ్ రూల్ ఏంది అంటే ఎంప్లాయీకి యుఎస్ లో స్టూడెంట్ లోన్ ఉంటే ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ లోన్ కి మనం రీపేమెంట్ చేస్తున్నప్పుడు మనం బ్యాంక్ కి కడుతున్న పేమెంట్స్ కి అప్ టు $5,000 ఆర్ 6% విచ్ ఎవర్ ఇస్ మాక్సిమం మా ఎంప్లాయర్ వాళ్ళు మ్యాచ్ చేస్తారు. అంటే ఇప్పుడు మన కేసులో చూస్తే నేను యుఎస్ బ్యాంక్ కి $5,000 స్టూడెంట్ లోన్ కడుతున్నా కాబట్టి ఒక $5,000 మా హీరో డిజిటల్ లోడు నాకు ఫ్రీగా ఇస్తాడు. ఎస్ యుఎస్ లో ఉండే కొన్ని కంపెనీస్ లా ఈ స్టూడెంట్ లోన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఆర్ ఇట్లాంటిది ఏదో ఒక పేరుతో ఉండొచ్చు. మీ ఎంప్లాయర్ దగ్గర ఇట్లాంటివి బెనిఫిట్స్ ఉన్నాయా చూసుకోండి, ఉంటే మంచిగా వాడుకోండి. ఇప్పుడు మనం ఈ బెనిఫిట్ వాడుకుందామంటే యుఎస్ బ్యాంక్ లో మనకి ఏం లోన్ లేదు. ఆల్రెడీ ప్రాడిజీ నుంచి సోఫైకి మనం రీఫైనాన్స్ చేసినాం, ఆ రీఫైనాన్స్ చేసింది కూడా క్లియర్ చేసేసినాం. ఇప్పుడు మన రిమైనింగ్ లోన్ ఏమో అవాన్సేల్ ఉంది, అది ఇండియా బ్యాంక్ INR లోన్. ఇప్పుడు దాన్ని యుఎస్ బ్యాంక్ కి రీఫైనాన్స్ చేద్దామంటే ఎవరు దిగుతాడు. అప్పుడు దొరికిండు ఎంపవర్ ఫైనాన్సింగ్. మనోడు యుఎస్ బేస్డ్ లెండర్ అయినా గానీ ఇండియా లోన్ ని యుఎస్ కి రీఫైనాన్స్ చేయడానికి వీడు యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఎంపవర్ అమెరికా బేస్డ్ లెండర్ కాబట్టి నేను ఇక మాట్లాడకుండా నా ఎగ్జిస్టింగ్ అవాన్సే లోన్ ని ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన. అండ్ ఇక్కడ మన 12.4% ఇంట్రెస్ట్ కాస్త మనం ఎంపవర్ కి రీఫైనాన్స్ చేయగానే మంచిగా 10% కి పడిపోయింది. అది కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. మార్కెట్ పెరిగినా తగ్గినా మన ఇంట్రెస్ట్ రేట్ మాత్రం అంతే ఉంటుంది. అండ్ మంచిగా రీఫైనాన్స్ చేయగానే ఫస్ట్ $5,000 లోన్ పేమెంట్ చేసి ఆ బిల్ ని మా కంపెనీ వాళ్ళకి పంపంగానే ఒక $5,000 నాకు ఫ్రీగా ఇచ్చింది. ఇప్పుడు ఇవి కూడా తీసుకుపోయి మళ్ళీ లోన్ కట్టింది. అండ్ ఇక్కడ ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం మెంటల్ ప్రెషర్ తగ్గింది. ఎందుకంటే ఎంపవర్ ఫైనాన్సింగ్ లో మనకి కొల్లాటరల్ గానీ కోసైనర్ గానీ అవసరం లేదు. మన అవాన్సీకి మనం
కొల్లాటరల్ ఏం పెట్టకపోయినా గానీ, అదే ఆస్తులు పాస్తులు ఏం పెట్టకపోయినా గానీ, స్టిల్ మమ్మీ డాడీది షూరిటీ లాగా సైన్ పెట్టించుండే. నాకు అది ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ సైకిల్ వేస్తుండే. ఇప్పుడు ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన తర్వాత ఇక్కడ కోసైనర్ అవసరం లేదు, కొల్లాటరల్ అవసరం లేదు, మొత్తం మంచిగా నా ఒక్కని పేరు మీదకే వచ్చింది. సో మైండ్ లో కొంచెం ఆ మెంటల్ ప్రెషర్ తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలోని యూఎస్ కి రీఫైనాన్స్ చేసినందుకు నాకు ఎంప్లాయర్ బెనిఫిట్స్ తో పాటు యూఎస్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. ఈ రీఫైనాన్సింగ్ ఇంకా బెనిఫిట్స్ వీటన్నిటి గురించి వేరే వీడియోలో చెప్తా. బట్ ఇక ఈ పాయింట్ నుంచి స్లోగా ఎవ్రీ మంత్ మినిమం ఖర్చు పెట్టుకుంటా, మాక్సిమం లోన్ పేమెంట్లు చేసుకుంటా. ఫైనలీ ఇంట్రెస్ట్ అంతా కలిపి $85,000 ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసిన. యాక్చువల్లీ $82,000 కట్టిన అండ్ రిమైనింగ్ $3,000 మీతో పాటు ఇప్పుడు కడదామని ఆగిన. లెట్స్ డూ దిస్ టుగెదర్. Alright, so we have $3,177.88 remaining. Let's do the payment. Authorize payment and done. ఫైనలీ సో హ్యాపీ, లోన్ క్లియర్ అయిపోయింది. ఇప్పటి నుంచి మన నెట్వర్క్ పాజిటివ్ ఉంటుంది అండ్ ఉండాలని కోరుకుంటున్నా. జెన్యూన్ జాబ్ తెచ్చుకొని స్కిల్స్ ని నమ్మి ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ తోని మన లోన్ మనమే క్లియర్ చేసుకున్నాం కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ. అండ్ ఈ ఎకానమీలో కూడా ఇట్లాంటి మార్కెట్ లో కూడా ఇట్లా చేయొచ్చు అని ప్రూవ్ చేయాలని, అసలు షార్ట్ కట్స్ తీసుకోకుండా మాస్టర్స్ జర్నీ అంతా నిజాయితీగా కంప్లీట్ చేయాలని చెప్పి ట్రై చేసిన. అండ్ వీ హావ్ డన్ ఇట్. మనకేం పెద్ద ఆస్తులు లేవు, చదువుకి ఇంత ఖర్చుకి మనకు సపోర్ట్ చేయడానికి మన తప్ప ఇంకొకరు లేరు. ఇప్పుడు మమ్మీకి డాడీకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వద్దని, ఇంట్రెస్ట్ ఎక్కువైనా ఎంతైనా నేను మాత్రమే రెస్పాన్సిబుల్ ఉండాలి, ఎవరికి భారం వేయొద్దని చెప్పేసి ఎడ్యుకేషన్ లోన్ కూడా నాన్ కొల్లాటరల్ తీసుకున్నా. నా ఒక్కడి పేరు మీద తీసుకున్నా. ఇప్పటిదాకా చెప్పినట్టు అవాన్స్ ఎవడు నాన్ కొల్లాటరల్ లోన్ అయినా కానీ కోసైనర్ అయితే కావాలంటాడు. ఇక మనకు అప్పుడు తప్పక వేరే ఆప్షన్ లేక మమ్మీ డాడీది సైన్ పెట్టించిన. బట్ ఎంపవర్ కి రీఫైనాన్స్ చేసిన తర్వాత ఆ టెన్షన్ కూడా పోయింది. సో అట్లా మొత్తానికి మనది మనం లైఫ్ లో చాలా పెద్ద డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ కరెక్ట్ అని చిన్న సంజుగానికి ప్రూవ్ చేసినందుకు కొంచెం గర్వంగా కూడా ఉంది. మీరు కూడా మీ చిన్న వర్షన్స్ కి ప్రూవ్ చేయాలి అండ్ పక్కా చేస్తారు. ఆల్ ద బెస్ట్ మా, ఇచ్చి పడేద్దాం అంతే. అండ్ విత్ దాట్ మనం కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.